నమస్తే రామకృష్ణరావు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అసలు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమైంది, అసలు ఏ కంప్లైంట్స్ తో వచ్చారు, ఇవన్నీ మా వాళ్ళకి చెప్పండి సార్. నేను జనవరి 23వ తారీఖు 24 వచ్చానండి హాస్పిటల్కి. ఇట్లా చెస్ట్ పెయిన్ అని చెప్పండి, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాను. సార్ దగ్గర కన్సల్టేషన్తో కొద్దిగా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నారు. నాకు అదే రోజు నాకు సెండ్ చేయడం జరిగింది. దాదాపు 1.5 year అవుతుంది ఇప్పటి వరకు. అంతా హ్యాపీగా ఉంది, బాగున్నాను. సో ఈ పేషెంట్ కనుక మీరు చూసినట్లయితే ఆయన నా దగ్గరికి చెస్ట్ పెయిన్తో వచ్చారండి. చెస్ట్ పెయిన్తో వచ్చారు, చాలా సివియర్ చెస్ట్ పెయిన్. బట్ ఆయన నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వండి, నాకేమీ ప్రొసీజర్స్ అవసరం లేదన్నారు. సో అలాగే అని చెప్పి ట్యాబ్లెట్స్ రాసాము. సో హీ వెంట్ హోమ్, చాలా నియర్ బై దగ్గర ఉంటారు. బట్ బికాజ్ హిజ్ ఫ్రెండ్స్ డిడెంట్ అగ్రీ టు బీ ఇన్ హోమ్, వెంటనే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి. సో మళ్ళీ యాంజియోగ్రామ్ కోసం అడ్మిట్ చేసామండి. సో ఈ వాజ్ షిఫ్టెడ్ టు ఎమర్జెన్సీ రూమ్. ఎమర్జెన్సీ రూమ్లో ఒక 5 to 10 minutes తర్వాత హీ వాజ్ టాకింగ్ ఓవర్ ఫోన్లో మాట్లాడుతున్నారు. సడన్గా ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. బికాజ్ లక్కీలీ హీ ఈజ్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ డాక్టర్స్, దట్ టు ఇన్ ఎమర్జెన్సీ రూమ్ వేర్ దెర్ విల్ బి హ్యాండ్ఫుల్ ఆఫ్ డాక్టర్స్. వెంటనే వాళ్ళు సిపిఆర్ చేయడం జరిగింది ఆయనకి. సిపిఆర్ చేసి ఆయన స్టెబిలైజ్ చేసి వెంటనే యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్లో 100% ఎల్ఈడి టోటల్ కట్ ఆఫ్ ఉంది, అంటే 100% బ్లాక్ ఉంది. వెంటనే బ్లాక్ ఓపెన్ చేసి స్టెంట్ వేయడం జరిగింది. అండ్ నౌ హీఈస్ ఆల్మోస్ట్ 1 year 6 months or 7 months టు ఫాలో. హీఈస్ లివింగ్ హ్యాపీలీ. హీ డజంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్, he doesn't have any problem, he doesn't have any complaints. So just he is coming to my OP chamber on an OP basis with for just follow. So ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఏమైనా చెస్ట్ పెయిన్ కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైస్ చేస్తే, ఎస్పెషల్లీ ఇన్ ద ఎల్డర్లీ, వెంటనే అడ్మిట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.